ఇప్పుడు రజనీకాంత్ గారి టాపిక్ తీసుకుందాం. నిన్న ఆయన మాట్లాడుతూ ఎంత బాగా మాట్లాడారంటే ఆయనకి బ్లూ లేబుల్ అంటే ఇష్టం అంట. అది చెప్పారు ఆయన. చెప్పారు సార్ ఆయన. బ్లూ లేబుల్ ఇంటికి పోయేటప్పటికి కాటన్స్ ఉండేయంట. అలా అలా ఇవ్వాలి, అలా గిఫ్ట్ చేయాలి, ఒక మనిషితోని అట్రాక్షన్ పెంచుకోవాలనేది మీకు ఎప్పటి నుంచి అనిపించింది సార్? అంటేనండి బబ్సో కోర్స్ ఆయన డ్రింక్ చేసేవారు బాగా. ఆయనకి ఒక మెడ్రాస్లో ఉండగా నాకు ఆయన అందాకాలంలో టైంలో పరిచయం నేను ఆయన చేసినప్పుడు హిందీ పిక్చర్కి చోళా షెల్టన్ హోటల్ అని ఉండేది చెన్నైలో. చోళా షెల్టన్ దాంట్లో సాయంత్రం 7 అయితే రజనీ గారు ఎక్కడుంటారు అంటే చోళా షెల్టన్ బార్ కౌంటర్లో ఉంటారు అనేది ఒక ఫేమస్ ఆయనకి. ఓకే. అట్లా ఆయన డ్రింక్ చేస్తారని తెలుసు, ఎక్కువ చేస్తారని కూడా నేను విన్నా ఆ రోజుల్లో. ఓకే. ఏదో అందాకానూన్ చేసిన తర్వాత సక్సెస్ అయిన మూడ్లో ఒకరోజు నేను అడిగా, సార్ డ్రింక్ చేస్తారా అని. అప్పటిదాకా మీకు తెలీదా? అంటే చేస్తారని తెలుసు కానీ నేను కన్ఫర్మ్ చేయలేను కదా ఆయన డ్రింక్ చేస్తారని. ఫార్మాలిటీగా నేను అడిగా. చేద్దామండి అన్నారు. ఓకే. ఆయన బహుశా నేను ఐ థింక్ ఇది 40 సంవత్సరాల క్రితం. అవును. నాకు అప్పుడు బ్లూ లేబుల్ అంటే అమెరికన్ దాంట్లో ప్యానమ్ ఎయిర్లైన్స్ అని ఉండేది. ఓకే. అక్కడ కెప్టెన్ చౌదరి గారు అని ఉండేవాడు, దానికి ఇండియా ఇన్ఛార్జ్ ఏది ప్యానమ్కి. ఓకే. ఆయన కస్టమ్స్లో నుంచి వస్తూ పొందుతారు, మీకోసం ఇది తెచ్చాను అని ఒక బ్లూ లేబుల్ తెచ్చి ఇచ్చాడు నాకు, ఒక బాటిల్. ఓకే. మేమిద్దరం కూర్చొని డ్రింక్ చేసాం. ఓకే. అది నాకు బాగా నచ్చింది. ఇది మిగిలిన బాటిల్స్ విస్కీల్లో నాకు చాలా టేస్ట్గా నచ్చింది. ఓకే. ఆయన అడిగినప్పుడు నా దగ్గర ఒక రేర్ విస్కీ ఉంది రజనీ గారు అంటే ఏంటి బ్లూ లేబుల్ అని ఆయన ముందు పెట్టా. ఆయన అఫ్కోర్స్ ఆ రోజున బ్లూ లేబుల్ వాల్యూ తెలుసో లేదో, ఆయన తీసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది పంచదార, అమృతం లాగా ఉంది అని అన్నారు. అది ఆయన గుర్తుపెట్టుకుని అనుకుంటా నిన్న మీటింగ్లో ఆయన ఆ మాట అన్నారు. ఈ లైక్ని తర్వాత నేను ఎప్పుడైనా ఉంటే 4-3 బాటిల్స్ ఉంటే కూడా పట్టుకెళ్ళి తర్వాత ఒకసారి ఈ మధ్య కాలంలో 2021 అనుకుంటున్నా. ఓకే. నేను ఉన్న జస్ట్ మెడ్రాస్ వెళ్ళి ఆయన కలిసినప్పుడు ఆయన నన్ను క్వశ్చన్ చేశారు, ఆ అమృతం ఇంకా తాగుతున్నారా పూర్ణచంద్రారు అని. ఏంటండి అన్న. అదే ఆ రోజు నాకు ఇచ్చారే అది అమృతం, అప్పుడెప్పుడు వస్తుంది, మీరు ఇంకా తీసుకుంటున్నా అంటే పంపనా, నా వద్దండి అంటే అప్పటికి పొలిటికల్గా కూడా ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అందరూ. ఓకే. జాయిన్ ది పాలిటిక్స్ అని. అవును, ఆ టైంలో అనుకున్నారు. నేను అప్పుడు అన్నా, సార్ మీరు నేను పాలిటిక్స్ పనికిరాం రజనీ గారు, పాలిటిక్స్ కావాలి జారాలి అనుకుంటే కొంచెం కన్నింగు అబద్ధం కూడా ఆడాలి, అది మీ వల్ల కాదు నా వల్ల కాదు, కాబట్టి అది వద్దులేండి అన్న. నేను పంపనా అని అడిగితే వద్దులేండి అని అన్నారు. బహుశా అది గుర్తు తెచ్చుకున్న సందర్భంలో ఆయన మీటింగ్లో ఒకవేళ బ్లూ లేబుల్ గురించి మాట్లాడారు. మీరు చొక్కా ఒకటి ఇచ్చారని చెప్పారు, ఆ చొక్కా తీసుకుంటారా ఇప్పుడు రజనీకాంత్ గారి దగ్గర? ఎప్పుడో 40 సంవత్సరాల నాడు జరిగింది సార్. నేను ఐ థింక్ నిన్న మీటింగ్లో కూడా చెప్పినట్టున్నా. మీరు చెప్పారు 2 పాయింట్లు చాలా నాకు బాగా గుర్తున్న పాయింట్లు. ఆయనలో అందాకను సక్సెస్ అయిన తర్వాత కలకటా డిస్ట్రిబ్యూటర్స్ నన్ను ఫోర్స్ చేశారు, ఆయన్ని రజనీకాంత్ గారి కలకటా తీసుకురండి అని. ఓకే. కలకటా తీసుకెళ్ళాను నేను ఆయన్ని. కలకటా వెళ్ళిన తర్వాత ఆయన అన్నారు, కాఠ్మండు దగ్గర కదా నేపాల్, కాఠ్మండు చూడలేదు పోల్చారు, కాఠ్మండు వెళ్దామా అన్నారు. వెళ్దాం, రేపు టికెట్లు బుక్ చేయాలి. కాఠ్మండు వెళ్తానికని కలకటా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక నేను ఒక షర్టు ఒక ప్యాంట్తో వచ్చాను పోల్చారు అన్నారు. కొందామండి, కలకటాలో దొరుకుతాయి, కాఠ్మండులో దొరుకుతాయి అని అన్నాక ఆయన అన్నారు, ఎందుకని డబ్బులు ఖర్చు పెడతాం,
ప్యాంట్ ఎట్టాగు ఉంది, ఒక షర్ట్ మీద ఇవ్వకూడదా అన్నారు. నేను తెల్లబోయా. నేను వేసుకున్న షర్టు ఇస్త్రీ చేసినవి ఉన్నాయి, ఒక షర్ట్ ఇచ్చాను. అదే మన మీటింగ్లో ఆయన సింపుల్ సిటీ, అదే లైఫ్ ఎట్లా ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండమంటారు చూడండి. అవును. అలా ఆయన సౌత్ ఇండియాలో టుడే ఇది సూపర్ స్టార్. అవును, కరెక్ట్. అంత ఎదిగినా కూడా ఆయనలో సింపుల్ సిటీ పోల, అవును, అవును సార్. ఇంకా అట్లాగే మెయింటైన్ చేస్తున్నారు లైఫ్ని. ఇంకొక సందర్భం చెప్పాలంటే, మేము షూటింగ్ చేసేటప్పుడు అందా కానూన్లో ఆయన మేకప్ రూమ్లో ఆయన క్యారియర్ పెట్టించేవాడిని. మేమందరం ఇక్కడ కొబ్బరాకులు షెడ్ లాగా వేసి దాంట్లో కూర్చొని అందరం చాపలేసి కూర్చుని భోజనం చేస్తూ ఉంటే ఆయన ఆ రోజున క్యారియర్ పట్టుకుని బయటకు వచ్చి ఒక మాట అడిగారు, పంచరారు నేను అంటరాని వాడినా, నన్ను రూమ్లో బంధించి మీరు అందరూ ఓపెనర్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నేను ఇక్కడ కూర్చోటానికి అర్హుణ్ణి కాదా? ఐ నెవర్ ఫర్గెట్ ద డైలాగ్. నేను అంటరాని వాడినా అర్హుణ్ణి కాదా అన్న మాట. ఓకే. అందుకే ఏమనుకోవద్దు, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ అని నేను ఆయన్ని రిక్వెస్ట్ చేసి మీ గురించి ఒక 2 నాకున్న అనుభవాలు చెబుతున్నాను అని చెప్పిన మాట. కరెక్ట్. అది ఆయన కూడా బహుశా ఈజ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్, అప్రిషియేట్ చేసి ఆయన చెయ్యి ఊపాడు, ఇట్ట ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అన్నట్టు. అందుకే ఎందుకు మనిషి చాలామందితో నేను పనిచేసే హీరోలతో, హీరోయిన్స్తో, నటులతో, క్యారెక్టర్ ఆర్టిస్టులతో, డైరెక్టర్స్తో ఒక్కొక్కళ్ళ లేజం ఎట్లా ఉంటుందంటే, ఒక పిక్చర్ సక్సెస్ అయితే వాళ్ళ అట్మాస్ఫియర్లో, బిహేవింగ్లో మార్పు వస్తుంది. కరెక్ట్, కరెక్ట్. కానీ ఇవాళ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, నాట్ ఓన్లీ ఇండియన్, ఇంక్లూడింగ్ సమ్ అదర్ కంట్రీస్ ఆల్సో సూపర్. సింగపూర్, మలేషియా, ఎస్పెషల్లీ జపాన్. ఇవాళ ఆయన పిక్చర్ రిలీజ్ అవుతుంటే జపాన్ నుంచి 200 మంది ఆయన ఫ్యాన్స్ ఇండియాకు వచ్చి మొదటిసారి చూసి వెళ్తారు. అంత పాపులారిటీ ఉన్న మనిషి ఇవాళ కూడా ఆ సింపుల్ సిటీని వదల. కానీ ఇప్పుడు మీరు అలా పిలవగానే ఇలా వచ్చేసారు సార్. ఆయన మాట్లాడతా నిన్న ఒక మంచి విషయం చెప్పారు. పూర్ణచంద్ర గారు వచ్చి మీరు రావాలి అన్నారు. ఆయన చెప్పగానే ఇంకా నో చెప్పేది ఏమందో వచ్చేసాను. ఒక చిన్న రిసార్ట్ అని చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చి చూసేలాగే ఇంత పెద్దది ఉందని చెప్పారు. మీరు 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 ఇప్పుడు నేను చేసిన పని చాలా గొప్ప పని చేశాను, మీరు రండి అని అనలేను కదా. అదే అదే అంటే నేను చిన్న పెద్ద అని టెస్ట్ చేయలే. రజనీ గారు రిసార్ట్ కట్టా కూర్గులో, కాఫీ గ్రీనరీ ఎస్టేట్లో. తమ చేతులతో ఓపెన్ చేయించాలని అనుకున్నా. వీలైతే చూడండి అంటే ఎప్పుడు అని అడిగారు. ఓకే. అంటే నేను నా బర్త్డే February 15th అని నేను పెద్దగా ఎప్పుడు ఊహించదా, చేసుకోలే. ఫిబ్రవరిలో అనుకుంటున్నాను అంటే మీరు డేట్ ఫిక్స్ చేశారా అన్నారు. ఇంకా అనుకోలేదండి, టైం ఫిక్స్ చేసి అది అనుకోలేదు. చంద్రజయ స్వామి గారితో చెబితే మీ బర్త్డే 15 కదా, ఆ రోజే ఎందుకు ఇనాగరల్ ఫంక్షన్ పెట్టుకోకూడదు అన్నాడు. ఆయన సైజ్ చేస్తే అది కరెక్టే. తర్వాత ఫ్రెండ్స్ అందరూ 90వ సంవత్సరం ఎందుకు చేయకూడదు, ఓకే, ఎవ్రీ ఇయర్ మనం బర్త్డే చేసుకోవట్లేదు కదా, వాళ్ళు ఫోర్స్ చేశారు. లక్కీగా ఆ బర్త్డే ఇనాగరల్ టైం 1 అయ్యింది. స్వామి గారు ముహూర్తం పెట్టారు అని ఆయనతో చెబితే వస్తానండి అన్నారు. వెరీ నైస్.